హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు నేను చికెన్ బిర్యానీ రైస్ కుక్కర్లో ఎలా చేయాలో చూపిస్తానండి. విత్ లెస్ స్పైసెస్తోని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా చేసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక్కడ చికెన్ శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నానండి. దాంట్లో ఒక 1 స్పూన్ అల్లం పేస్ట్, పెద్ద స్పూను, కొద్దిగా పసుపు, సాల్ట్ మ్యారినేషన్లో మీకు ముక్కలకు పట్టి మంచిగా ఉంటుంది. ఒక 3 స్పూన్స్ వేసాను. ఇక్కడ ఒక 2.5 స్పూన్స్ కారం వేసుకోండి. అగైన్ ఇది మీ కారం బట్టి వేసుకోండి. ఇక్కడ 2.5 స్పూన్స్ పెరుగు వేసాను, ఫ్రెష్ పెరుగు. ఇప్పుడు దాంట్లో ఇది హోల్ స్పైసెస్ వేస్తున్నానండి. 2 ఇలాచీ, 2 లవంగా, కొద్దిగా చెక్క తీసుకున్నాను. దాంట్లో పుదీనా అండ్ కొత్తిమీర ఫ్రెష్వి కడిగి వేసుకోండి. ఈ మ్యారినేషన్లో ఇవి కూడా వేస్తే ఆ గ్రేవీకి టేస్ట్ చాలా బాగుంటుంది. సో అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు నేను ఈ గ్రీన్ చిల్లీస్ కట్ చేసి వేసుకున్నానండి. ఇవి కూడా ఈ స్పైసెస్ యాడ్ అయ్యి మంచిగా ఉంటుంది ఫ్లేవర్ అనేది. ఇక్కడ నేను చికెన్ మసాలా 1 స్పూన్ వరకు వేసుకున్నానండి. ఇది హోమ్ మేడ్ చికెన్ మసాలా. సో ఇప్పుడు మనం మంచిగా కలిపేద్దాం. మీరు ఇలాచీ ఓపెన్ చేసైనా మీరు దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అన్నీ కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు రైస్ కుక్కర్ ఆన్ చేసుకుందాం. హీట్ అయిందండి. ఇప్పుడు మన ఆయిల్ ఇంకా ఘీ కాంబినేషన్లో బిర్యానీ ప్రిపేర్ చేద్దాం. ఇక్కడ నేను 3 స్పూన్స్ వరకు ఘీ యాడ్ చేసుకుంటున్నానండి. మీరు బిర్యానీ కుక్ అయిన తర్వాత కూడా ఘీ పైనుంచి యాడ్ చేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం హోల్ స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ బే లీఫ్, స్టార్ ఎనీస్, లవంగా, చెక్క, ఇలాచీ ఇంకా షాజీరా వేసానండి. ఇంకా మీ దగ్గర ఏ స్పైసెస్ అవైలబుల్ ఉంటే అవి వేసుకోండి. ఇక్కడ మా హస్బెండ్ కూడా కొద్దిగా హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు పుదీనా వేసుకుంటున్నానండి. ఇక్కడ మీరు ఫ్రైడ్ ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే నేను ఇట్లా రానే వేస్తున్నాను. దట్ ఈస్ యువర్ చాయిస్. కొద్దిగా మనం ఫ్రై చేసుకుందాం ఆనియన్స్. గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసాను. చికెన్లో కూడా మనం యాడ్ చేసాం కాబట్టి దీంట్లో అగైన్ 1 స్పూన్ యాడ్ చేశాను. ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేద్దాం. ఇక్కడ మన చికెన్ హాఫ్ కుక్ చేసుకుందామండి కుక్కర్లో. సో మంచిగా ఫ్రై చేసుకుందాం బిఫోర్ యాడింగ్ రైస్. ఇప్పుడు మూత పెట్టుకుందామండి. దాంట్లో వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా. సో ఇక లిడ్ క్లోజ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ప్లేట్లో కొన్ని వాటర్ వేసుకొని దీంట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు చికెన్ మనకి హాఫ్ కుక్ అయింది. ఇప్పుడు రైస్ వేసుకున్నానండి. నేను 6 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను చిన్న గ్లాస్తోని. కడిగి వాటర్ డ్రైన్ చేసి దీంట్లో వేసుకుందాం. 6 గ్లాసెస్ రైస్కి 12 గ్లాసెస్ వాటర్ వేయాలి. మనకి చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి మనం ఆల్రెడీ కొద్దిగా వాటర్ యాడ్ చేసాం కాబట్టి నేను ఓన్లీ 10 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను.
సో మీ క్వాలిటీ ఆఫ్ రైస్ బట్టి వాటర్ అనేది మీరు యాడ్ చేసుకోండి. రైస్ కుక్కర్ కొనేటప్పుడు ఒక చిన్న గ్లాస్ ఇస్తారు కదా, ఆ గ్లాస్తో నేను రైస్ వేసుకున్నాను. సో 1:2 రేషియో వేసుకోవాలి వాటర్. సో ఇక్కడ నిమ్మకాయ పిండుకుంటున్నానండి. ఒక 1.5 నిమ్మకాయ స్క్వీజ్ చేసుకొని దీంట్లో వేసుకుంటున్నాను. దీంతో రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు సాల్ట్ కొద్దిగా తక్కువైతే మీరు చూసుకొని ఇక్కడ వేసుకోండి. సో అంతా ఒకసారి కలిపేసి విల్ క్లోజ్ ద లిడ్ అండ్ కుక్ అవ్వడానికి వదిలేద్దాం. ఒకసారి మూత తీసి చూపిస్తాను మీకు. కుక్ అయిన తర్వాత అది వామ్లోకి వచ్చాక మన ఘీ అనేది వేసుకుందాం. పైనుంచి ఘీ వేసానండి. ఇప్పుడు మన రైస్ కుక్ అయిపోయింది. ఇప్పుడు సైడ్ నుంచి నేను రైస్ చూపిస్తాను. సూపర్గా పొడి పొడిగా వచ్చింది. ఇదే స్టెప్ మీరు బాస్మతితో కూడా చేసుకోవచ్చు. నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. సో అంతే, మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు చికెన్ గ్రేవీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీని కాంబినేషన్గా మనం అది చేసుకుందాం. బిర్యానీకి చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఒక ప్యాన్లో ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. మీరు బిర్యానీలో ఇంకా స్పైసెస్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. మా ఇంట్లో స్పైసెస్ తగ్గట్టు నేను వేసాను. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఒక 3 ఆనియన్స్ స్లైస్ చేసి ఇట్లా ఓపెన్ చేసి వేసుకోండి. ఇప్పుడు మంచిగా ఇవి గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఆనియన్స్ కుక్ చేసుకుందాం. ఆనియన్స్ ఎంత ఫ్రై చేసుకుంటారో టేస్ట్ గ్రేవీకి అంత బాగా వస్తుంది. ఇక్కడ సాల్ట్ వేసుకున్నానండి. మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. చూడండి, ఇక లైట్ బ్రౌన్ అయిపోయాయి ఆనియన్స్. ఇప్పుడు ఇక్కడ 1/2 kg చికెన్ మంచిగా శుభ్రంగా కడుక్కొని నేను దీంట్లో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ప్రాపర్గా కలిపేద్దాం. దీంట్లో 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నానండి. కొద్దిగా పసుపు వేసుకున్నాను, ఒక 1/2 టీ స్పూన్. కారం అగైన్ మీ స్పైస్ తగ్గట్టు వేసుకోండి. ఒక 2 to 3 స్పూన్స్ యాడ్ చేశాను. ఇప్పుడు మంచిగా చికెన్ ముక్కలకి పట్టేలాగా కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో వాటర్ రిలీజ్ అయ్యే వరకు మనకి లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. గ్రేవీ తగ్గట్టు కొద్దిగా వాటర్ వేసుకున్నానండి. చికెన్ మంచిగా కుక్ అయిన తర్వాత లాస్ట్లీ నేను గరం మసాలా యాడ్ చేస్తున్నాను. అంటే చికెన్ మసాలా ఇందాక వేసింది ఒక 2 to 3 స్పూన్స్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. ఇక చికెన్ మన కుక్ అయిపోయింది. లాస్ట్లీ కొత్తిమీర వేసుకొని ఒక 5 minutes హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకొని స్విచ్ ఆఫ్ చేసుకుందాం ఫ్లేమ్. ఇప్పుడు చికెన్ చూపిస్తాను. మన చికెన్ బిర్యానీలోకి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ప్లేటింగ్ కూడా పెట్టుకుందాం. ఇక్కడ చికెన్ బిర్యానీ విత్ చికెన్ కర్రీ అండ్ రైతా ఉందండి.
మీరు రైస్ కుక్కర్లో చేశారు కాబట్టి పీసెస్ ఏమి ఉడకవేమో అని ఏం టెన్షన్ లేదు. ఆల్రెడీ మ్యారినేట్ చేసాం కాబట్టి ఇంకా రైస్ కుక్కర్లో కుక్ అయ్యి పీసెస్ అనేవి చాలా సాఫ్ట్గా అవుతుంది. సరే తప్పకుండా ఇలా రైస్ కుక్కర్లో చికెన్ బిర్యానీ చేసి చూడండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు బాస్మతి రైస్తో చేయాలనుకుంటే ఇంకా అదిరిపోతుంది. ఒకసారి తప్పకుండా ఆ రైస్తో కూడా ట్రై చేయండి. సో అంతే, ఈ సండే మాది లంచ్ ఇదే. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో రైస్ కుక్కర్లో తప్పకుండా కామెంట్ చేయండి. సో నా రెసిపీస్ మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సంధ్యాస్ కిచెన్. రెసిపీ అయితే చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. సో మస్ట్ ట్రై రెసిపీ. థ్యాంక్ యూ.